హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నుంచి కరెంట్ ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి మీకోసం, అసలు మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు త్రూ ఛానల్ మీకు సెండ్ చేసే లవ్ మెసేజెస్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన యాక్చువల్లీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతోంది, అండ్ ఫర్దర్గా ఈ పర్సన్తో నేను ఎలా మూవ్ అవ్వాలని కానీ, ఈ పర్సన్ వస్తే కూడా నేను యాక్సెప్ట్ చేయాలా లేదా అని కానీ, అసలు వస్తారా లేదా అని కానీ, మీతో మళ్ళీ మాట్లాడతారా కానీ, మీ ఇద్దరి మధ్య ఏమైనా చిన్న సిచ్యువేషన్స్ గొడవలు వచ్చి సెపరేషన్ అయిపోయినా కూడా ఓకే వాళ్ళు మళ్ళీ వస్తారా, లేకపోతే వాళ్ళు మళ్ళీ రావడానికి మీ లైఫ్లోకి మేనిఫెస్టేషన్స్ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకున్నా సరే మేనిఫెస్టేషన్స్ రెమెడీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో డెఫినెట్లీ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. అండ్ మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, అండ్ సో మీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అన్నా సరే, మీ హెల్త్ రిలేటెడ్ అయినా సరే, సో త్రూ టారో మీ రిలేషన్షిప్ గురించి కానీ, ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటిలో దేని గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. సో చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ నుంచి మా వ్యూవర్స్కి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూపించండి. అండ్ ఇది ఒక జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. సో ఇది మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. అండ్ చెప్పాను కదా, ఇది కలెక్టివ్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదు. ఎవరు పర్సనల్గా తీసుకొని ఉన్నది లేనిది ఉన్నది అన్నట్టుగా ఊహించుకోకండి. మీకు క్లారిఫికేషన్ కావాలి, కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇది నా పర్సన్ ఎనర్జీసేనా లేకపోతే కాదా అని మీకు డౌట్ వస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకంటే మనం ఒకటి ఊహించేసుకొని అది నిజం అనుకొని నమ్మడం అది కరెక్ట్ కాదు కదా. సో ఇది కలెక్టివ్ రీడింగ్ మాత్రమే, ఇందులో వచ్చేది అట్లీస్ట్ 50% మాత్రమే మీకు కనెక్ట్ అవుతుంది. I still remember your fragrance the day we first met. మీరు మీ పర్సన్ని కలిసిన ఫస్ట్ డే ఎలా కలిశారు, మీ మొదటి పరిచయం ఇంకా మీ పర్సన్కి గుర్తుంది, నాకు ఇంకా గుర్తుంది అండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు అని కూడా అంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు వీళ్ళు ఇలా అన్నారు అనేది కూడా నేను క్లారిఫికేషన్ చేస్తాను. సో డెఫినెట్లీ ఈ వీడియో ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఈ వీడియోతో మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఉన్న మెసేజెస్ మీతో కనెక్ట్ అవ్వాలి అన్నా కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. It was a difficult decision. Your love and energy can heal my heart. So I can't move on how hard I try. చాలా కార్డ్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ మీకు సెండ్ చేయాలనుకుంటున్నారు. I was immature at that time. సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఆ టైంలో నేను ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేశాను, నీతో అలా చేసి ఉండాల్సింది కాదు, ఉండాల్సింది కాదు. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్. మీరు ఇక్కడ కొంతమంది ఏంటంటే మీరు మీ పర్సన్ని హర్ట్ చేశారంట. ఇట్ వాజ్ మై లాస్ లూజింగ్ యూ అంటున్నారు. అంటే నిన్ను వదులుకోవడం నాదే తప్పు, అంటే
నా లైఫ్లో నిన్ను కోల్పోవడం అనేది నా జీవితంలో నేను చేసిన తప్పు అంటున్నారు. వై ఐ కాంట్ మూవ్ ఆన్ జస్ట్ ద వే యూ డిడ్ సో ఈజీలీ. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారు, కానీ వాళ్ళే ఎందుకో ఇంకా మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, తనే ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు అక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. అంటే మన ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానీ ఇవి మర్చిపోవడం నాకు చాలా కష్టం అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఐ విల్ నాట్ బెగ్ యూ టు స్టే. తనతో ఉండమని నేను అడగను అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రెషర్. సో తనకి ఫ్యామిలీ ప్రెషర్ ఉండడం వల్ల మీ నుంచి దూరంగా ఉంటున్నారంట. సో ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్. ఇంకా మీరు దీనికి నేను ఏమో చెప్పొచ్చు చెప్పొద్దు, కొన్ని చెప్పకూడదు యూట్యూబ్ కండిషన్స్ ప్రకారం. ఇంకా మీ ఇద్దరు కలిసి ఉన్న ఆ మెమరీస్ని మీ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. సో one second. I still remember your fragrance the day we first met అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ మేబీ స్టార్టింగ్ ఇక్కడ మీ పర్సనే మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు ధైర్యం చేసి, కానీ ఇక్కడ ఏమైందంటే రాను రాను ఎలా అయిపోయిందంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ద చారియట్ మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరో ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడం కానీ ఇంకా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకు ఇక్కడ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు మీ పర్సన్ కొంతవరకు సెపరేషన్ అయిపోయారు. సో తను కరేజ్ చేయలేకపోయారు మీ విషయంలో ధైర్యం చేసి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మీ గురించి మాట్లాడడం కానీ. సో మేబీ వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ తర్వాత ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా కూడా వచ్చి ఉండొచ్చు. ఇలాంటి ఎనర్జీస్ నాకు ఇక్కడ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో అందుకే తనకి కరేజ్ చేయలేక మిమ్మల్ని వదులుకున్నట్టు నాకు తెలిసి ఇక్కడ మీది 7 years రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే 8 years రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే 7 months కానీ 8 months కానీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. బట్ స్టార్టింగ్లో మీ మధ్య ఉన్న లవ్ తను ధైర్యం చేసి ఇంట్లో చెప్పి ఒప్పించి అదంతా, లేకపోతే ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని కానీ, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఇంకొక వేరే వాళ్ళు ఉన్నారని తనకి ఇష్టం ఉన్నా సరే స్ట్రెంగ్త్ లేక ధైర్యం చేసి మీ దగ్గరికి రాలేక నాకు తెలిసి వీళ్ళు ఇంకా మీ గురించి తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు. బట్ స్టిల్ ఆ మెమరీస్ తలుచుకుంటూ బతికేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్ అని ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్ అని మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు. సో 7 of Pentacles మేబీ మీ నుంచి దూరంగా ఉండడం వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. సో నిన్నైతే దూరం చేసుకున్నాను, కానీ నేనైతే సంతోషంగా లేను. నీకు దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకోవడం అది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ స్టార్ట్, ఒక ఫ్రెష్ స్టార్ట్ ఉంటే బాగుంటుందని ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ పర్సన్ కొంతవరకు చాలా స్పిరిచువల్ లెసన్స్ కూడా నేర్చుకుంటున్నారు.
మేబీ ఇక్కడ తన మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా అర్థం కావట్లేదు. బట్ స్టిల్ మీ విషయంలో వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు. మీ పరంగా కూడా రిలేషన్షిప్లో గ్రోత్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని చాలా అట్రాక్ట్ అవుతున్నారు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. మీరెందుకో మీ పర్సన్కి పదే పదే గుర్తొస్తున్నారు. ఎంత మర్చిపోవాలి అనుకున్నా కూడా మర్చిపోలేని అందం కావచ్చు, మర్చిపోలేని మెమరీస్ కావచ్చు, అంత మీకు బాండింగ్ ఉంది. అది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఈ పర్సన్ మీకు మీ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు, హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా అయి ఉండొచ్చు. సో మర్చిపోలేక మీ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక న్యూ స్టార్ట్, ఒక ఫ్రెష్ స్టార్ట్ చిన్నగా అయినా మళ్ళీ డెవలప్ చేయాలి అని ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. యువర్ లవ్ అండ్ ఎనర్జీ హీల్ మై హార్ట్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. చాలా కార్డ్స్ వచ్చాయి. సో ఇలా కాదు, ఓన్లీ 1 or 2 తీసుకుంటాను. బాబోయ్, యువర్ లవ్ అండ్ ఎనర్జీ కెన్ హీల్ మై హార్ట్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ద లవర్స్, మీ ప్రేమ వాళ్ళ మనసుకి ప్రశాంతత ఇస్తుంది. మీ ఇద్దరిది జన్మజన్మల బంధం అని, సోల్మేట్ కనెక్షన్ అని ఇక్కడ మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. మీ ప్రేమ, మీ ఎనర్జీ, అంటే మీరు తనతో ఉన్నప్పుడు తను ఎంత హ్యాపీగా ఉంటారు, మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, అది తన మనసుకి అయిన గాయాలకి ఒక మెడిసిన్. మీ ప్రేమ మీ పర్సన్కి ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. తను తన లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఫేస్ చేస్తున్నా, మీతో ఒక్క నిమిషం మాట్లాడినా, లేకపోతే మీతో 10 నిమిషాలు మాట్లాడినా, మీతో కొంత టైం స్పెండ్ చేసిన ఒక 1/2 hour 1 hour, సో ఆ 1 hour టైంలో వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పటిదాకా ఎంత కష్టం పడ్డారో అవన్నీ మీ దగ్గరకు వచ్చి మీతో అలా కాసేపు మాట్లాడినా, మిమ్మల్ని హగ్ చేసుకున్నా, మీతో కాసేపు మాట్లాడినా ఏంటంటే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సో అది ఇప్పుడు లేదు, అది ఇప్పుడు మిస్ అయ్యారు. మీ ప్రేమని మిస్ అయ్యారు. తాను చేజేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నారు, మీ ప్రేమని కోల్పోయారు. సో దానికోసం వీళ్ళు బాధపడుతున్నారు. ఇదంతా తన చేజేతులారా పోగొట్టుకున్నారు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్, హౌ హార్డ్ ఐ ట్రై అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో మేబీ వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత, మీ ఇద్దరి నుంచి సెపరేషన్ అయిన తర్వాత మనీ పైన, వాళ్ళ సెల్ఫ్ లవ్ పైన కానీ, సెల్ఫ్ కేర్ పైన కానీ, ఇలా ఎక్కువ జాబ్ పైన కానీ, కెరియర్, జాబ్, ఇలా వీళ్ళు చాలా ఎక్కువ ట్రై చేస్తున్నారు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని. లైక్ కొత్త కొత్త మనుషులతో మాట్లాడుతున్నారు, పరిచయాలు పెంచుకుంటున్నారు, మనీ సంపాదించడం పైన, జాబ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ అక్కడ కూడా వీళ్ళకి ప్రశాంతత రావట్లేదు. అలా కూడా వీళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో అక్కడ కూడా నాకు తెలిసి మీరే గుర్తొస్తున్నారు, జస్టిస్. సో మీకు అన్యాయం చేశాను అనే ఫీలింగ్లో వీళ్ళు ఎక్కువ ఉండిపోతున్నారు.
మీకు న్యాయం చేయలేదు, మీకు అన్యాయం చేశాను అనే ఫీలింగ్లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు. చాలా ట్రై చేస్తున్నారు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి, కానీ తన చేజేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కానీ. ఐ వాస్ ఇన్మెచ్యూర్డ్ ఎట్ దట్ టైమ్. సో దీనికి క్లారిఫికేషన్ చూడండి, 7 of Wands. సో తన ఇన్మెచ్యూరిటీ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఒక బౌండరీస్ గీసుకొని ఇలాగే ఉండాలి, ఇదే నా లైఫ్, ఇదే నా ప్రపంచం. సో ఇలా చెప్పి, అంటే మేబీ మా ఇంట్లో ఒప్పుకోరని కానీ, లేకపోతే కొంతవరకు ఈ పర్సన్ ఏంటంటే తనకి సంబంధించింది ఏది మీకు చెప్పకపోవడం కానీ, తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు రివీల్ చేయకపోవడం కానీ, మీరు ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొకటి సమాధానాలు చెప్పడం కానీ, అంటే తనకి సంబంధించింది ఏది, కొంతవరకు తన పర్సనల్ లైఫ్కి సంబంధించింది ఏది మీకు చెప్పకుండా దాచిపెట్టడం కానీ, మీకు తెలియకూడదు అని కానీ. అంటే ఈ పర్సన్ ఏంటంటే నా లైఫ్లో ఉన్న జరిగేవి అన్నీ వాళ్ళకి చెప్పకూడదు. ఐ మీన్ కష్టమైనా హ్యాపీనెస్ అయినా, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీకు చెప్పకపోవడం కానీ, ఏం చేస్తున్నారు అనేది చెప్పకపోవడం కానీ, వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేయడం కానీ. కొంతవరకు ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు. బికాస్ వాళ్ళ ఇన్మెచ్యూరిటీ వల్లే మీకు దూరం చేసుకున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళు అంటున్నారు, నేను ఆ టైంలో నిన్ను దూరం పెట్టి చాలా తప్పు చేశాను. ఒక సైడే నేను చూసి అలా చేశాను. నీ వైపు నుంచి ఆలోచించి నేను అట్లా చేసుంటే ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఐ మీన్ నువ్వెంత బాధపడతావో నా ఇన్మెచ్యూరిటీ వల్ల, నువ్వెంత నేను ఇలా బౌండరీస్ గీసుకొని కూర్చోవడం వల్ల, ఐ మీన్ తన హద్దుల్లో తను ఉండడం వల్ల ఇక్కడ మీరెంత హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఆ పర్సన్ని అంత ఇష్టపడ్డారు. సో ఇలా ఇష్టపడిన వాళ్ళు కండిషన్స్ పెడుతూ దూరంగా ఉంటే ఆబ్వియస్లీ ఎవరైనా హర్ట్ అవుతారు కదా. నేను ఆ టైంలో అలా ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేశాను, నీ వైపు నుంచి ఆలోచించలేదు, అది నా తప్పే అంటున్నారు. ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రెషర్. సో మా వ్యూవర్స్ పర్సన్స్ తనకి ఫ్యామిలీ ప్రెషర్ ఉందని ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి వ్యూవర్స్. సో చూడండి, 4 of Cups. తనకి ఫ్యామిలీ ప్రెషర్ ఉంది, మిమ్మల్ని దూరం చేసుకున్నానని చెప్పి ఇప్పుడు దే ఆర్ రిగ్రెటింగ్. వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు తీసుకున్న డెసిషన్కి వాళ్ళు హ్యాపీగా అసలు లేరు. మిమ్మల్ని మిస్ అయిపోయానని బాధపడుతున్నారు. మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. నాకు ఫ్యామిలీ ప్రెషర్ ఉండటం వల్ల నీ నుంచి దూరంగా ఉన్నాను, బట్ నాకు నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు, నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎందుకు నేను ఆ టైంలో నేను దూరం చేసుకున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూడండి, ఏ పని చేస్తున్నా 5 of Swords మీరే గుర్తొస్తున్నారు, మీ మెమరీసే గుర్తొస్తున్నాయి ఇక్కడ పర్సన్కి. సో చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, దిగులుగా ఉంటున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకి తెలియట్లేదు. మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు. చాలా సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు. మిమ్మల్ని, మీ ప్రేమని కోల్పోయినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు చాలాసార్లు కూడా చెప్పి చూసారు, అలా కాదు, ఇలా ఉందాము, అలా ఉందాము. మీరు తనకి నచ్చ చెప్పడానికి మీరు చాలాసార్లు ప్రయత్నాలు కూడా చేశారు,
కానీ ఆ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ ప్రెషర్ ఉండడం వల్ల అవన్నీ వినలేదు ఆ టైంలో. కానీ ఇప్పుడు తను తీసుకున్న డెసిషన్కి, మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి డెఫినెట్లీ వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అండ్ వీళ్ళ చుట్టూతా నెగటివ్ పీపుల్ ఉన్నారు. సో అది యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. సో హర్ట్, 10 of words హర్ట్. నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు, చాలా బాధ పెట్టావు. అందుకే నేను నీకు దూరం అవ్వాల్సి వచ్చింది అని ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు. అందుకే నేను నిన్ను వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది, నేను నీ నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చింది. అందుకే మేబీ ఇక్కడ 8 of Pentacles. సో మేబీ మీకు ఈ పర్సన్కి మనీ మధ్య ఏమైనా డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. మనీ మ్యాటర్స్ విషయంలో ఈ పర్సన్ని మీరు హర్ట్ చేసి ఉండొచ్చు. సో ఆ ఎనర్జీస్ నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మనీ విషయంలో ఇద్దరు ఒకరికొకరు గొడవ పడడం కానీ, ఒకరికొకరు ఫైట్స్ అవ్వడం కానీ, సో ఆ పర్సన్ బాధపడడం కానీ నాకు ఇక్కడ ఎందుకో ఆ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో నువ్వు నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇక్కడ రియల్లీ ఏంటంటే మీరు ఆ పర్సన్ వల్ల హర్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వే నన్ను హర్ట్ చేస్తున్నావు అని రివర్స్లో అంటున్నారు. మీరు బాధపడుతున్నారు ఆ పర్సన్ వల్ల, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అసలు చెప్పాలంటే తన వల్ల బాధపడుతుంది మీరు, ఆ వ్యక్తి వల్ల బాధపడుతుంది మీరు. ఇట్ వాస్ మై లాస్ లూసింగ్ యూ అని మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు. సో చూడండి, 9 of Swords. సో ఇప్పుడు వీళ్ళు నైట్ నిద్రపోవట్లేదు, నిద్ర అనేదే లేదు, బాధ, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకంటే అందరి ముందు ఏడవలేరు కదా, నిద్ర పట్టట్లేదు. నిద్ర పోవాలంటే మైండ్ అంతా ఆలోచనలు, ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కలాగా వస్తుంది, ఒకదాని వెంట ఒకటి ఆలోచనలు వస్తున్నాయి. నిన్ను కోల్పోవడం నాదే తప్పు అని ఇక్కడ మీ పర్సన్ ఏడుస్తున్నారు. సో మేబీ ఇక్కడ నాకెందుకో ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల మిమ్మల్ని మిస్ అయినా అయి ఉండొచ్చు. మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, అది ఫ్యామిలీ అవనివ్వండి, లేకపోతే ఇంకెవరైనా అదర్ పర్సన్, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ పెట్టి ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరు ఉన్న తర్వాత అతని లైఫ్లో కానీ లేకపోతే మీ లైఫ్లో కానీ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయలేకపోతున్నారు. అలా అని వాళ్ళు ఉన్న లైఫ్లో మిమ్మల్ని మర్చిపోయి సంతోషంగా ఉండలేకపోతున్నారు. నిన్ను కోల్పోవడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. నిద్ర పట్టట్లేదు, నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నారు. మేబీ ఒక ½ an hour నైట్లో పడుకుంటారేమో. ఆలోచనలన్నీ మీ చుట్టూతానే ఉంటాయి.
తను చేసిన తప్పుకి, తను చేసిన మిస్టేక్స్కి, మీ లైఫ్లోకి రాలేకపోతున్నందుకు కానీ ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మొహం చూపించుకోలేనన్న తప్పు చేశానని వీళ్ళు అంటున్నారు. త్రీ ఆఫ్ స్వర్డ్స్. ఈ ఎనర్జీ కూడా చూడండి, హర్టింగ్, బాధపడుతున్నారు. ఎందుకో ఈరోజు మాత్రం కంప్లీట్గా నాకు ఎందుకో థర్డ్ పర్సన్ ఎక్కువ కనిపిస్తుంది. త్రీ ఆఫ్ స్వర్డ్స్, చారియట్, త్రీ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ వీళ్ళు చాలా డీప్ డౌన్ హర్ట్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. వై ఐ కాంట్ మూవ్ ఆన్ జస్ట్ ద వే యూ డిడ్ సో ఈజీలీ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో 8 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు ఏదైనా పని పెట్టుకొని కొత్త పని కానీ, కొత్త క్రియేటివిటీ కానీ ఏదైనా నేర్చుకుంటున్నారు. లైక్ న్యూ వర్క్స్ కానీ, జాబ్లో డెవలప్మెంట్ కోసం కానీ. సో ఏదో ఒక పని పెట్టుకొని మనీ సంపాదించాలి, అట్లీస్ట్ అది చేస్తే అయినా ఈ పెయిన్ నుంచి బయటికి వస్తానని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఏదో ఒక ట్రై చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అవ్వట్లేదు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. చేసే పనిలో కూడా మనసు పెట్టి చేయలేకపోతున్నారు. అక్కడ కూడా మీరే గుర్తొస్తున్నారు. సో చూడండి, ఇక్కడ స్లోగా వీళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు, అవ్వలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా కుకింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఎక్స్ట్రా కరికులర్ కంప్యూటర్ కోర్సెస్ కానీ, లేకపోతే జాబ్లో కానీ, న్యూ జాబ్ ఏదైనా జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే బిజినెస్ కానీ అలాంటిది ఏదైనా స్టార్ట్ చేయడం కానీ. సో ఇవన్నీ చేస్తున్నారు. బట్ వీటిపైన కూడా వీళ్ళ మనసు వెళ్ళట్లేదు. ఎందుకంటే 2 ఆఫ్ వాండ్స్. మీ గురించే చూస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, పాస్ట్ని తలుచుకుంటున్నారు, పాస్ట్ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు. సో 8 ఆఫ్ పెంటికల్స్. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మూవ్ ఆన్ అవుదామని ట్రై చేస్తున్నారు, చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. కానీ ఎందుకో తెలుసో తెలియకో మళ్ళీ మీ గురించి ఆలోచనలు, మళ్ళీ అక్కడే పడిపోవడం. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్ అని. సో ద టవర్. మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ కానీ, మీ ఇద్దరి మధ్య జరిగిన బ్రేకప్ కానీ, ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో కానీ, తన లైఫ్లో కానీ ఎవరో ఇంకొక పర్సన్ ఉన్నారని తెలుసుకోవడం కానీ, లేకపోతే ఒకరంటే ఒకరికి నచ్చక కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానీ. చూడండి, డెత్. మీ ఇద్దరి మధ్య బ్రేకప్, రిలేషన్ ఎండ్ అవ్వటం వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. సో చూడండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది, మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది, మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో తెచ్చుకోవాలనిపిస్తుంది, ఉంచుకోవాలనిపిస్తుంది, మీతో ఉండాలనిపిస్తుంది. కానీ మనం ఇద్దరం సెపరేషన్ అయిపోయాం, ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేకప్ అయిపోయింది. సో ఒకరంటే ఒకరికి చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది. కానీ గతం మర్చిపోవడం చాలా కష్టం అంటున్నారు. ఐ విల్ నాట్ బెగ్ యూ టు స్టే అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, క్లారిఫై చేయండి. I will not beg you to stay
సో 2 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్. నీకు నాతో మాట్లాడాలి అనిపిస్తే నువ్వే వస్తావు. నేనైతే నిన్ను మర్చిపోలేదు. నేను నిన్ను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను. నాతో ఉండమని నేను అడగను. బట్ నిన్ను మర్చిపోయానని మాత్రం ఎప్పటికీ అనుకోకు. నేను నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను. కానీ నాకు నీతో మాట్లాడాలని కూడా అనిపిస్తుంది. నీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మన ఇద్దరి మధ్య ఇంత డిస్టెన్స్ పెరిగిన తర్వాత నాకు నీతో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఉండమని అడగలేను. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ లైఫ్లో కూడా ఇంకొకరు ఉండుండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీరు తనతో మాట్లాడాలి, మీరు తనకి కాల్ చేయాలి అండ్ మీరే తనతో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నారు. మీరే మాట్లాడాలి. బికాస్ వీళ్ళు చాలా చేశారు. బట్ మీరే తనతో మాట్లాడాలి, మీరే కాల్ చేయాలి, మీరే మాట్లాడాలి, మీరే రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు. సో 10 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఫ్యామిలీకి భయపడి మీ నుంచి దూరంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదని కానీ లైక్ మీరు మనీ ఎక్కువ లేకపోతే వాళ్ళు తక్కువ అని కానీ, వాళ్ళు మనీ విషయంలో ఎక్కువ మీరు తక్కువ అని కానీ, సో ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదని కానీ, కాస్ట్ విషయంలో డిఫరెన్స్ వచ్చి కానీ, సో మీరు ఇక్కడ దాకా వచ్చి లేకపోతే ఈ పర్సన్కి మీకు సెట్ అవ్వదని చెప్పి ఇంకొక మ్యారేజ్ చేయడం కానీ, ఇలాంటివేవో సిచ్యువేషన్స్ ఉన్నాయి అని అనిపిస్తుంది. టెంపరెన్స్. బట్ మళ్ళీ మీ విషయంలో బ్యాలెన్స్ తీసుకురావాలని అయితే ఇక్కడ మీ పర్సన్ డెఫినెట్లీ కోరుకుంటున్నారు. మళ్ళీ మీతో కూడా ఉండాలి అనుకుంటున్నారు. లేకపోతే ఇంకొక సిచ్యువేషన్లో ఏంటంటే ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ అయింది, కిడ్స్ కూడా ఉన్నారు. సో అది కూడా అనుకుంటున్నారు. లేకపోతే ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, సో మీ పర్సన్ తన ఫ్యామిలీని ఒప్పించి మళ్ళీ మీ రిలేషన్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. చాలా పేషెన్స్తో మీ పర్సన్ తన ఫ్యామిలీని ఒప్పించి మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీతో రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలని కానీ, ఏదో ఒక రకంగా నచ్చచెప్పి ఒక బ్యాలెన్స్కి అయితే తీసుకురావాలని డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఫూల్. సో ఇక్కడ చెప్పాను కదా బీయింగ్ ఇంటిమేట్ అని వచ్చింది కదా. సో మీ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. సో మళ్ళీ ఎలాగైనా సరే తన ప్రయత్నాలు తను చేయడానికైతే మీ పర్సన్ రెడీగా ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.